power a plus 2 power b plus 2 power c is equal to 148. Find ABC. ఈ ప్రాబ్లమ్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి డీటెయిల్డ్ మెథడ్, రెండు షార్ట్ కట్ మెథడ్. డీటెయిల్డ్ మెథడ్ 2 power a plus 2 power b plus 2 power c is equal to 148. Find a, b, c. ABC వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. సొల్యూషన్ 2 power a plus 2 power b plus 2 power c is equal to 148. 2 power a plus 2 power b plus 2 power c is equal to 148 అని ప్రాబ్లంలో ఇచ్చిందని మళ్ళీ మనం వేసుకున్నాం. ఫస్ట్ 2 power a ఉంది కాబట్టి ఈ 2 power a తో మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేద్దాం. మల్టిప్లై విత్ 2 power a divided by 2 power a on LHS. LHS పార్ట్ను మాత్రమే 2 power a తో మల్టిప్లై చేయాలి, డివిజన్ చేయాలి. ఏదైనా ఒక నంబర్తో మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేస్తే ఆ వాల్యూ మారదు. సో 2 power a ఇంటూ 2 power a ప్లస్ 2 power b ప్లస్ 2 power c డివైడెడ్ బై 2 power a ఈజ్ ఈక్వల్ టు 148. అంటే 2 power a ఇంటూ 2 power a డివైడెడ్ బై 2 power a ప్లస్ 2 power b ప్లస్ 2 power c డివైడెడ్ బై 2 power a ఈజ్ ఈక్వల్ టు 148. 2 power a 2 power a లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 148కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 148కి ఎల్సిఎం 2 7s 2 4s 2 3s 2 7s 37 1s 37. 2 power a ఇంటూ 1 ప్లస్ 2 power b ప్లస్ 2 power c డివైడెడ్ బై 2 power a ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 37 అని వచ్చింది. కంపేర్ చేద్దాం. కంపేర్ అంటే 2 power a ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 power b ప్లస్ 2 power c డివైడెడ్ బై 2 power a ఈజ్ ఈక్వల్ టు 37. 2 power a ఈజ్ ఈక్వల్ టు 2 power 2లో బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే ఏ వాల్యూ వచ్చింది, a ఈజ్ ఈక్వల్ టు 2 అని. ఇక ఈ పార్ట్ చూద్దాం. 2 power b ప్లస్ 2 power c డివైడెడ్ బై 2 power a ఈజ్ ఈక్వల్ టు 37 ప్లస్ 1 ఇటువైపు వస్తే -1 అవుతుంది. 2 power b ప్లస్ 2 power c డివైడెడ్ బై 2 power a అంటే మనకు ఆల్రెడీ వాల్యూ వచ్చింది 2 స్క్వేర్ అని. అంటే ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా 2 power a ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా 2 power a అయినా వేసుకోవచ్చు, ఏదన్నా ఒకటే. బై 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. 2 power b ప్లస్ 2 power c ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 2 స్క్వేర్. 2 power b ప్లస్ 2 power c ఈజ్ ఈక్వల్ టు 36 94 కింద రాసుకోవచ్చు. అంటే 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చు ఇంటూ ఈ 2 స్క్వేర్. 36ని 3 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ కింద రాసుకున్నా. అంటే 9 4s 36 కాబట్టి. అంటే 2 power b ప్లస్ 2 power c ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఇంటూ బేసెస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ని ఎడిషన్ చేసుకోవచ్చు. 2 power 2 ప్లస్ 2 అంతా 4. ఇక మళ్ళీ 2 power b ఉంది కాబట్టి 2 power b తో మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేస్తే ఆ వాల్యూ మారదు. మల్టిప్లై విత్ 2 power b divided by 2 power b
ఆన్ LHS పార్ట్. LHSని 2 పవర్ b డివైడెడ్ బై 2 పవర్ bతో మల్టిప్లికేషన్ చేస్తే ఆ వాల్యూ మారదు. ఏ ప్రాబ్లం అయినా సరే ఒక నెంబర్తో మల్టిప్లికేషన్ చేసి సేమ్ నెంబర్తో డివిజన్ చేస్తే దాని వాల్యూ మారదు. అంటే 2 పవర్ b ఇంటూ 2 పవర్ b ప్లస్ 2 పవర్ c డివైడెడ్ బై 2 పవర్ b ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 4. దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 పవర్ b ఇంటూ 2 పవర్ b డివైడెడ్ బై 2 పవర్ b ప్లస్ 2 పవర్ c డివైడెడ్ బై 2 పవర్ b ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 4. 2 పవర్ bలో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు కంపేర్ చేద్దాం. కంపేర్ బోత్ సైడ్స్ని కంపేర్ చేస్తే ఏమవుతుంది? 2 పవర్ b ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 అయింది. b వాల్యూ 4 అయింది. ఇక దీని పార్ట్ 1 ప్లస్ 2 పవర్ c బై 2 పవర్ b ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్కి ఈక్వల్ అయింది. కంపేర్ చేసామన్నమాట. అంటే 2 పవర్ c డివైడెడ్ బై 2 పవర్ b ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 ఇటువైపు వస్తే -1 అవుతుంది. 2 పవర్ c డివైడెడ్ బై 2 పవర్ b వాల్యూ మనకి ఆల్రెడీ వచ్చింది 2 పవర్ 4 అని. 2 పవర్ 4 అని డైరెక్ట్గానే వేయచ్చు, లేదా b వాల్యూ 4 వచ్చింది కాబట్టి 2 పవర్ 4 అన్న వేయచ్చు. ఈజ్ ఈక్వల్ టు 9 - 1 8. 2 పవర్ c ఈజ్ ఈక్వల్ టు 8ని 2 క్యూబ్ కింద రాసుకోవచ్చు. ఇంటూ 2 పవర్ 4 ఇటువైపు వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇంటూ 2 పవర్ 4. అంటే 2 పవర్ c ఈజ్ ఈక్వల్ టు బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. 2 పవర్ 7 అంటే c వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు 7 వచ్చింది. అంటే ఏ వాల్యూ తెలుసు, b వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు. ఇప్పుడు వెరిఫికేషన్ చేద్దాం మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అవునా కాదా అనేది. వెరిఫికేషన్ LHS పార్ట్ తీసుకుందాం. LHS ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. b వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది. c వాల్యూ ఎంత వచ్చింది మనకి? 7 వచ్చింది. LHS పార్ట్లో ఈ ABC వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 పవర్ a ప్లస్ 2 పవర్ b ప్లస్ 2 పవర్ c ఈజ్ ఈక్వల్ టు LHS పార్ట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 పవర్ a అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ b అంటే 2 పవర్ 4 ప్లస్ 2 పవర్ c అంటే 2 పవర్ 7. 2 స్క్వేర్ అంటే 4, 2 పవర్ 4 అంటే 16 ప్లస్ 2 పవర్ 7 అంటే 128. 128 ప్లస్ 4 126. 126 ప్లస్ 16 148 RHS. సో మనం చేసిన ప్రాబ్లం కరెక్టే. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. Please do subscribe, share, like and click on bell icon.